మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ రోజుల్లో ప్రతి మనిషికి లేని కష్టాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత నమ్మకంగా జీవించాలనుకున్నా సూటిపోటి మాటల ద్వారా కష్టాలు అనుభవిస్తున్నారు. ఎంత మంచికి పోయినప్పటికీ చెడే మన దగ్గరికి వచ్చే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనము కూడా దావీదులాగానే దేవుడే మనకు సహాయకుడు అనుకుంటే ఎంత బాగుంటుంది. మన ప్రాణాన్ని ఆదరించేది దేవుడే అని అనుకొని ప్రార్థన చేసుకుంటే, వాక్యం చదువుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ ప్రాణాన్ని ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు, కానీ దేవుడు నీ కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుందేమో, నన్ను అడుగుతుందేమో, నా ప్రాణము సొమ్మసిల్లిపోయింది యేసయ్య, నా ప్రాణాన్ని ఆదరించి యేసయ్య అని అడిగితే ఇవ్వడానికి రెడీగా నీ కోసం వేచి ఉంటున్నాడు మన యేసయ్య. ఈ వీడియో చూస్తున్న నీవు అనేక చోట్లకు వెళ్ళి, అనేక పద్ధతుల గుండా వెళ్ళి, అనేక మార్గాలలో నీవు ఇరుక్కొని పోయి ఈరోజు నీ ప్రాణాన్ని వ్యసనపరుచుకున్నావేమో, బాధ పెట్టుకున్నావేమో, దానికి విరుగుడు లేక తయారైపోయిందేమో. ఈరోజు నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. ఈరోజు దేవుడు నీ ప్రాణంని ఆదరించబోతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకో ఒక్కసారి, దేవుడే నాకు సహాయకుడు, నువ్వే యేసయ్యా నాకు సహాయం, నా ప్రాణం సొమ్మసిల్లింది, నా ప్రాణమును నీవే రక్షించు అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు. అందరి శత్రువులలోంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, రక్షకుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలు ప్రభువ శత్రువుల చేతిలో, అపవాది చేతిలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రభువ. దావీదుకు నీవు ఎలాగైతే సహాయకుడిగా దావీదు ప్రాణమును ఎలాగైతే ఆదరించావో, ఈ వీడియో చూస్తున్న ఏ బిడ్డ ఆదరణ లేక ఉంటున్నారో, ఎటువంటి సహాయం లేక బ్రతుకుతున్నారో, యేసు నామములో సహాయం నీ నుంచి వచ్చునుగాక ప్రభు. యేసు నామములో ఆదరణ, యేసు నామములో కలుగునుగాక ప్రభు. గొప్ప అద్భుతం వాళ్ళ జీవితాలలో చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.